ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుగారు, నొప్పి ఎక్కువగా ఉందా? అవునైనా. హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్లు వేస్తారు, కానీ ఇన్సులిన్ పడకపోతే ప్రాణాంతకం అని విన్నాను. అలాంటి రిస్క్ తీసుకోవద్దు చెల్లి. ఉల్లిపాయ మొక్క తీసుకొచ్చాను, రుద్దు. విషం తగ్గి నొప్పి కూడా తగ్గుతుందని ఎక్కడో చదివాను. వదినా, నా మీద ప్రయోగం చేయకు. ఇది నా సొంత వైద్యం కాదు విశాల్. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. మాయదారి తేలు నిన్నే కుట్టాలా? అది మండ్రగబ్బ అనుకుంటక్క. గబ్బు తేలు మా ఆయన్నో మా అత్తయ్యనో కుట్టుంటే బాగుండేది. ఎవరికి కుట్టినా నొప్పితో వాళ్ళు కూడా బాధపడతారు కదా వదినా. అఫ్కోర్స్, కానీ అత్తయ్య కుడి చేతిలో జీవచలనం లేదు కాబట్టి పెయిన్ ఉండేది కాదేమో. మా వారు అన్ని విషయాల్లో వేలు పెడతారు కాబట్టి ఆ వేలును కుట్టుంటే ఏడ్చుకుంటూ మూల పడుండేవాడు. ఏంటో అక్క, ఈరోజు శ్రావణ శుక్రవారం. అంతా మంచి జరుగుతుందనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నైని, అయినా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే నీకు ముందే తెలిసిపోతుంది కదా. కరెక్టే కదా చెల్లి. ఈసారి అది కూడా మీ ఆయన విషయంలో అంచనా వేయలేకపోయావు, ఎందుకని? అదే అర్థం కావడం లేదక్క. గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాలనుకున్న ప్రతిసారి అది చేజారిపోవడం, నాలుగోసారి ఏకంగా అది తేలుకుట్టిన చోటుకే వెళ్ళడం, ఆ తర్వాత బాబుగారికి ఇలా అవ్వడం, ఇదంతా తలుచుకుంటే నేనెందుకు పసిగట్టలేకపోయాను అని పశ్చాత్తాపడుతున్నాను. నైని, ప్లీజ్ నువ్వు అలా ఫీల్ అవ్వకు. ఈ నొప్పి రేపటికి తగ్గిపోతుందిలే. ఆ చేత్తో ఎంతో మందిని ఆదుకున్నావు విశాల్. అలాంటి చెయ్యికి తేలు కుట్టిందంటే మేమందరం ఫీల్ అవుతున్నాం. వదినా, పర్వాలేదు, నాకేం కాదు. అక్క, నాకు కూడా ఎందుకో గుడి నుంచి రాగానే తల తిరిగినట్టయింది. మళ్ళీ నెల తప్పావేమో, చెక్ చేసుకోపోయావా? అలాంటిదేం లేదు. నీక్కూడా తలనొప్పిగా అనిపించిందా అని. లేదే. నైని, నీకు తలనొప్పి వస్తే అందరికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు? అలా అని కాదు బాబుగారు. అత్తయ్య వాళ్ళు తెచ్చిన కుంకుమ మీరు నా నుదుటిన పెట్టారు కదా, అది నా ఒంటికి పడకపోవడం వల్ల హెడ్ఏక్ వచ్చిందా, లేకపోతే అందరికీ అలాగే అనిపించిందా అని. నీ అనుమానంలో లాజిక్ ఉంది. నేను మళ్ళీ వస్తాను. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అలా అన్నావు కదా, అమ్మ వాళ్ళని అడగడానికి వెళ్ళినట్టుంది. అయ్యో, ఉలుచి బర్త్డే ఫంక్షన్ కి ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది? ఇది కడితే రాత్రి పూట బాగుండదు. ఇది వద్దులే. ఇది అమ్మో వద్దులే. మా అక్క దగ్గర కూడా ఇలాంటి రంగు చీర ఉంది. అరేరేరేరే, కింద పడుకున్నావా? నిన్నెవరు పట్టించుకోవడం లేదా తల్లి? నేను నా గదిలోకి ఎవరమ్మన్నారు? వచ్చింది కాక నా బిడ్డను ఎత్తుకుంటావా? పో బయటికి. అదేంటి సుమనా అలా కసురుకుంటా? బిడ్డ ఏడుస్తుందేమోనని ఎత్తుకున్నాను. అది కూడా తప్పేనా? తప్పే. నిన్ను మా అక్క ఇంట్లోకి రానిచ్చిందేమో కాని నేను నా దగ్గరికి కూడా రానివ్వను. పోనీలే, ఉలూచినైనా కాసేపెత్తుకో నువ్వు. నేనే నీ మొహం చూడ్ను అంటే నా కూతుని నీకివ్వమంటావా? వెళ్తావా లేదా? పో. కోప్పడుకు సుమనా,
ఉలూచి పాప పుట్టి ఏడాది కావస్తుంది కదా. మన జీవితాల్లో గొప్ప మార్పు రాబోతుందన్న సత్యాన్ని గుర్తించు. నాకు బిడ్డ పుడితే ఆస్తిలో వాటా వస్తుంది అనుకున్నాను. కాని ఆడపిల్ల కాస్త రాత్రిపూట పాము పిల్లగా మారుతుందని తెలియగానే వాటా ఇవ్వనే లేదు. సర్పదేవికి వెళ్ళొచ్చాక సర్పంగా మారడం తగ్గింది కదా. సాక్సులు తీస్తే మళ్ళీ మొదటికే వస్తుందని నాకు కంగారుగా ఉంది. అయినా నీతో మాట్లాంటి, వెళ్ళు ముందు. వెళతాను గాని నువ్వు శ్రీమంతురాలివి కావాలని నీకు లేదా? ఉంటుంది, కాని అవకాశం కూడా ఉండాలి కదా. నా మాట వింటే నువ్వు అష్టైశ్వర్యాలని సొంతం చేసుకుంటావు. నీ మాటను నేను నమ్మను. మోసం చేయటంలో నంబర్ 1 ముసలిపామువి నువ్వు. లేదు సుమనా, ఈసారి అలా చేయను. పాప పుట్టినరోజు వేడుకల్లో నేను నా భర్త నాగయ్య ఇద్దరం సర్పరూపంలో పడగలి విప్పి ఉంటాం. అప్పుడు నువ్వు ఉలూచిని బుట్టలో పెట్టి ఆ బుట్టను మా శిరస్సు మీద ఉంచితే నువ్వు ధనవంతురాలివయ్యే అదృష్టం కలుగుతుంది. పాములు నెత్తినా నా బిడ్డ నుంచమంటావా? మతిగాని పోయిందేంటా అని నన్ను కూడా అంటారు. పిచ్చి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళు. సుమన, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అమ్మవారి గుడి దగ్గర మీ బావగారికి తేలుకుట్టిన చోట కర్ర పాతిన స్థలంలో తవ్వించి చూడు, నీకే తెలుస్తుంది. తవ్వితే ఏముంటుంది? అందులో నుండి బయటపడే దాంతో సకల సంపదలను వశం చేసుకోవచ్చు. ఆ దారి దొరుకుతుంది. నిజమేనను చెప్పేది? ఉలూచి నా బిడ్డ కూడా అని నీకూడా తెలుసు కదా సుమనా. పిల్ల మీదొట్టు. ఇంత నమ్మకంగా చెప్తున్నావు కదా. అక్కడేమైనా దొరికితే పుట్టినరోజు ఫంక్షన్లో ఉలూచిని నీ తల మీద ఉంచుతాను. అక్కడ ఏమీ దొరక్కపోతే నీ అంతు చూస్తాను. చిలకడ దింబల బొబ్బట్లు రాసుకోమ్మా. రాశాను. ఏమండి, తినేలా చేయండి, చూసేలా కాదు. తిని చూడు వెత్తక మొహమా. చూశాక తినలేదని చెప్పకు. నెక్స్ట్ పనస తొనలతో కీరు. చాలా వెరైటీలు కోరుకుంటున్నాడు మావయ్య. రుచి బాగుంటుంది విక్రాంత్ బాబు. వీళ్ళకి నువ్వన్నా చెప్పమ్మా. తర్వాత ఏంటి బాబాయ్? చైనా గ్రాస్ పాయసం. ఏంటే గడ్డితో పాయసమా? మాకు గడ్డి పెట్టాలనుకుంటున్నావా? మా ధ్యేయం, మా ప్రయత్నం అదే కదత్తయ్యా. మొహం మీద మొత్తేస్తాను మంచిగా చెప్పకపోతే. వదినా, నువ్వాగు. అమ్మా, సాయంత్రం 6ంటికి ఉలూచి బర్త్డే పార్టీని మొదలు పెడుతున్నాం కదా. ఈలోపే వంటలన్నీ రెడీ చేయాలని చూస్తున్నారు. రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం వెరైటీగా ఉండేలా ట్రై చేస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.